అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ప్రభు మందిరాల్లో చాలా ఎక్కువ కన్నీరు కారుస్తున్న మీతో నా ప్రభు మాట్లాడబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా నా ప్రభు ఇస్తారు. మీరు కార్చిన ఏ ఒక్క కన్నీరు వృధాగా పోదు. అనుభవంతో ఈ మాట చెప్తూ ఉంటాను. మనం కార్చిన కన్నీరులోనే మనల్ని పట్టి పీడిస్తున్న శాపమంతా కొట్టుకుపోయేలాగా నా ప్రభు చేయగలిగిన సమర్థుడు ఆయన. మీ దుఃఖము, మీ కన్నీరు, మీ హృదయంలో ఉంటున్న ప్రతి బాధ నా ప్రభు చూస్తున్నాడు. తగిన కాలం వచ్చినప్పుడు ఖచ్చితమైన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేదని, వ్యాపారాలు బాగోలేదని, వివాహం జరగలేదని, కుటుంబ సమస్యలు అతిక్రమించి ఎక్కువైపోవడం వల్ల దుఃఖము తన్నుకుంటూ వస్తుంది కదా, దిగులు పడకండి. మీరు చేసే ప్రతి ప్రార్థనకి నా ప్రభు జవాబిస్తారు. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 30వ కీర్తన 11వ మాట చదవగలిగితే, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మనం కార్చే ప్రతి అంగలార్పుని ఆయన నాట్యముగా మారుస్తాడు. అంటే ఇప్పటిదాకా మనం కార్చిన కన్నీటిని నా ప్రభు ఆనంద బాష్పాలుగా మార్చగలడు. ప్రతి దుఃఖమును కొట్టివేయడానికి దేవుడు ఒక బలమైన శుభవార్తను పంపిస్తాడు. యేసేపు జీవితం నాకు బాగా తెలుసు. చిన్న వయసు నుండి అతడు ఎన్నో ఇబ్బందులు పడినను తన బాధనంతా తొలగించడానికి దేవుడు ఒక బలమైన ఆశీర్వాదాన్ని, గొప్ప శుభవార్తలను దేవుడు తనకు వినిపిస్తూ వచ్చారు. ఈ సంగమా, మా జీవిత అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి. ఏ వైద్యులైతే చేతులు ఎత్తేసి మీ అబ్బాయి బ్రతకడని చెప్పారో, నేను చనిపోతే వైద్యులకు కానీ హాస్పిటల్కి కానీ ఎట్లాంటి సంబంధం లేదని ఇదే చేతులతో సంతకం పెట్టాను. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా? 4.5 నెలల తర్వాత, ఈ 4.5 వ్యవధి మధ్యలో ఎంత కన్నీరు కార్చం మాకు బాగా తెలుసు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రతిదినము ఏడవడమే. మా పక్కోళ్ళు అన్నారు కదా, ఏడుస్తే మీ ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడా, మీరు ఏడుస్తే మీ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడా, అందరూ ఎందుకండి క్రైస్తవులు ఏడుస్తారు అని రకరకాల హేళన మాటలు మాట్లాడుతున్నా కానీ మా కన్నీరు ప్రభు పాదాల దగ్గర మేము ఒలికించాం. దేవుని గొప్ప కృప ఏంటో తెలుసా? మా కన్నీటిని అంతటిని ఆయన నాట్యముగా మార్చాడు. ఏ వైద్యులైతే నేను చనిపోతానని చెప్పారో అదే వైద్యులు రిపోర్టులు తీసుకొచ్చి నా చేతులు పెట్టన్నారు కదా, నా ఎముకలుంచి పుడుతున్న ప్రతి కణములో ఒక్క క్యాన్సర్ కణం కూడా లేదని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు ఏ ఒక్కటి వృధాగా పాదు. మనం చేసిన ప్రార్థన ఏ ఒక్కటి వృధాగా పాదు. సంగమా, ధైర్యం తెచ్చుకోండి. మీరు చాలా విషయాల్లో ఎంతో కన్నీరు కారుస్తున్న సంగతి నాకు తెలుసు. మీ దుఃఖం నాట్యముగా మార్చబడే రోజులు రాబోతూ ఉన్నాయి. మీ కన్నీటిని అంతటినీ కూడా నా ప్రభు చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా ఇస్తారు. ఈరోజు అనుభవిస్తున్న నష్టము, ఈరోజు అనుభవిస్తున్న అవమానాలు, ఈరోజు అనుభవిస్తున్న ప్రతి నిందలు కూడా, వాటన్నిటిని కూడా నా ప్రభు ఆశీర్వాదాలుగా మార్చబోతున్నారు. ఏ వ్యక్తులైతే నీకు ఉద్యోగం లేదన్నారు, ఏ వ్యక్తులైతే నీ అప్పుల సమస్యను చూసి హేళన చేశారో, ఏ వ్యక్తులైతే నీ కుటుంబాన్ని చాలా చులకనగా చూశారో, వారందరి కళ్ళ ముందరే నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. కోల్పోయినవన్నీ కూడా నా ప్రభు మీకు బహుమానాలుగా దయచేయబోతున్నారు. విశ్వాసం ఉంచండి. గాడ్ బ్లెస్ యూ.